ఈ వీడియోలో మన పోలోకి వైట్గా ఉన్న ఎల్ఈడి డిఆర్ఎల్స్ని మనం ఆర్జీబీ డిఆర్ఎల్స్కి ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూసేద్దాం రండి. ఫస్ట్ బోనెట్ ఓపెన్ చేసుకొని హెడ్లైట్ రిమూవ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చూసేద్దాం. ప్రజెంట్ మన కార్కి అయితే ఇప్పుడున్న డిఆర్ఎల్స్ వైట్ కలర్ అనమాట. ఇప్పుడు అక్కడ యూ షేప్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ యూ షేప్లో ఉన్న వచ్చి వైట్ కలర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్ చేసి చూపించాను చూడండి. ఇప్పుడు ఈ వైట్ కలర్ డిఆర్ఎల్స్ని మనం విత్ యాప్ కంట్రోల్ అది ఎలానో నేను చూపిస్తాను. ఆ ఎల్ఈడి స్ట్రిప్స్ మొత్తం మనము ఇన్స్టాల్ చేస్తున్నాం ఇందులో. ఇప్పుడు హెడ్లైట్స్ రిమూవ్ చేసుకుంటున్నాము. రిమూవ్ చేయడానికి పైన హెడ్లైట్స్ పైన 2 స్క్రూస్ వస్తాయి. అవి 2 తీసుకుంటే చాలు, రిమూవ్ అయిపోతుంది హెడ్లైట్. నేను చూసిన కార్స్లో ఈజీగా హెడ్లైట్ రిమూవ్ చేయడానికి అయ్యేది నాకు తెలిసి పోలో ఒకటే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే ప్రజెంట్ హెడ్లైట్స్ రిమూవ్ చేస్తున్నాము. స్క్రూస్ తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్క్రూస్ తీసాక ఇది తీయాలంటే చాలా సింపుల్. జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా పుష్ చేసామంటే వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇవి ఆఫ్టర్ మార్కెట్ హెడ్లైట్స్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. పుష్ చేసి తీసాక బ్యాక్ సైడ్ హెడ్లైట్ బ్యాక్ సైడ్ ఒక కనెక్టర్ వస్తుంది. ఆ కనెక్టర్ని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నాక హెడ్లైట్ తీసేయచ్చు. హెడ్లైట్ గ్లాస్ని మనం ఇప్పుడు హెడ్లైట్ని ఇప్పుడు సపరేట్ చేయాలి. ఇప్పుడు గ్లాస్ బయటికి తీయడానికి పైన ఒక 2 స్క్రూస్ లాగా ఉంటాయి. వాటిని మనము బయటికి తీయాలి. అవి తీసిన తర్వాతనే మనము ఇప్పుడు ఓపెన్ చేయగలుగుతాము గ్లాసు, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసుకునేసాక హెడ్లైట్ అక్కడ బ్లాక్ కలర్గా గ్లూ ఉంది కదా, ఆ గ్లూ అంతా ఇప్పుడు మనం హీట్ చేసి సపరేట్ చేయాలి. ఆ గ్లూని మనము స్క్రూ డ్రైవర్తో సపరేట్ చేయగలుగుతాము. చాలా హార్డ్గా ఉంటుంది. మెయిన్లీ వోక్స్ వ్యాగన్ కార్స్కి అయితే గ్లూ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా కష్టము. మనం హీట్ చేసుకొని ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకోవాలా. చాలా స్లో ప్రాసెస్ ఇది, జాగ్రత్తగా చేయాలి. కొంచెము జాగ్రత్తగా లేకపోయినా కూడా హెడ్లైట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసేపు స్ట్రగుల్ తర్వాత మొత్తానికి ఓపెన్ అయితే అయిపోయింది. అక్కడ ఎక్సెస్ గ్లూ ఉంది కదా, అది మనం హీట్ చేసి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లేడ్తో కట్ చేసేస్తున్నాము. లోపలైతే చూడడానికి ఇలా ఉంటుంది లైట్. ఇప్పుడు ఆ యూ షేప్ డిఆర్ఎల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అందులోపల మనకి స్టాక్ వైట్ ఎల్ఈడీస్ వస్తాయి. మనం ఇప్పుడు ఆ వైట్ ఎల్ఈడీస్ని ఆర్జీబీ ఎల్ఈడి స్ట్రిప్స్తో రీప్లేస్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేశాక లోపల వైట్ ఎల్ఈడీస్ని మనం తీసేసి ఎల్ఈడి స్ట్రిప్స్ ఇన్స్టాల్ చేస్తాము. ఇది వచ్చి 12 volts DC పవర్ సప్లై. దీన్ని యూస్ చేసుకొని ఇప్పుడు ఎల్ఈడీస్ అన్నీ సరిగ్గా వర్క్ అవుతున్నాయో లేదా కార్లో ఇన్స్టాల్ చేసే ముందే మనం చెక్ చేసుకోగలుగుతాము. ప్రజెంట్ ఇప్పుడు ఇది పవర్ సప్లై వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్కి ఆ వైట్ డిఆర్ఎల్స్ని మనం కనెక్ట్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో మన పవర్ సప్లై అయితే వర్క్ అవుతుంది, డిఆర్ఎల్స్ వర్క్ అవుతుంది. ఇది మన స్టాక్ వైట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ యూ షేప్వి ఓపెన్ చేసుకొని లోపల ఉన్న వైట్ ఎల్ఈడీస్ అయితే రిమూవ్ చేయబోతున్నాము. ఇక్కడ చూసారంటే ఒక్కొక్క వైట్ ఎల్ఈడి స్ట్రిప్కి ఇక్కడ దీంట్లో 3 ఇండివిజువల్ స్ట్రిప్స్ ఉన్నాయి ఒక్కొక్క డిఆర్ఎల్కి. మనం ఒక్కొక్క స్క్రూ రిమూవ్ చేసుకొని ఆ 3 తీసేయచ్చు. అది తీసేసాక
మనము డిఆర్ఎల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తాం, మన ఓన్ డిఆర్ఎల్స్. స్టాక్ ఎల్ఈడి స్ట్రిప్స్ రిమూవ్ చేయడం అయిపోయింది. ఇవి మన ఫైనల్ అవుట్పుట్ ఇన్ ద సెన్స్ ఇవి యూ షేప్స్, వీటిలోనే మనం ఇప్పుడు ఎల్ఈడి స్ట్రిప్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఎల్ఈడి స్ట్రిప్స్ని ఇప్పుడు మనం కరెక్ట్ సైజుకి కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. కరెక్ట్గా దాంట్లో సరిపోయే సైజుకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాక సాల్డరింగ్ చేయాలి, మళ్ళీ లైట్గా ఎల్ఈడి కంట్రోల్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. అది ఎలా చేస్తారో నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను అది కూడా. ఇవి వచ్చి మనం యూస్ చేసిన ఎల్ఈడి స్ట్రిప్ లైట్. ఇది ఆర్జీబీ డిఆర్ఎల్స్ వస్తాయి ఇందులో. ఆర్జీబీ లైట్స్ అవి డిఆర్ఎల్స్ అనేసాను. ఇప్పుడు మనం అన్నీ కరెక్ట్ సైజుకి కట్ చేసుకొని పెట్టుకున్నాము. సాల్డరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు సాల్డరింగ్ అయితే చేసేస్తున్నాము. మనం ఫస్ట్ ప్రీటిన్ చేసుకోవాలి. ప్రీటిన్ ఇన్ ద సెన్స్ వైరింగ్ మనము లెడ్ హీట్ చేసి పెట్టుకున్నామంటే మనకు సాల్డరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం సాల్డరింగ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వైర్స్ని మనం ప్రీటిన్ చేసి మాడ్యూల్కి సాల్డరింగ్ చేసుకోవచ్చు. ప్రీటిన్ అంటే వైర్స్కి చూసారు కదా, ఆ వైర్స్కి ఆల్రెడీ సాల్డర్ ఉంది. అది చాలా హైట్గా వచ్చేసిందని నేను కట్ చేస్తున్నాను. దాన్ని కరెక్ట్ లెంత్ కట్ చేసుకొని సాల్డరింగ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్డరింగ్ అయిపోతుంది. సాల్వింగ్ అంతా అయిపోయాక మనం ఇప్పుడు డిఆర్ఎల్స్ ఇన్స్టాల్ చేసి ఎలా ఉంటుందో ఫస్ట్ టెస్ట్ ఫిట్ అయితే చేసి చూస్తున్నాము. టెస్ట్ ఫిట్ అయితే అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనము ఆ వైర్స్ రౌట్ చేయడానికి చిన్న కట్ అయితే చేసుకోవాలి ఆ యూ మౌల్డింగ్లో. అది కట్ చేసుకున్నాక వైర్స్ అందులో నుంచి బయటకు వచ్చేస్తాయి. సో మనకి ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ అప్పుడు. సో అది పెట్టాక హెడ్లైట్లో ఎలా ఉంటుందో చూస్తాము. హెడ్లైట్లో అయితే చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు అన్నీ ఇన్స్టాల్ చేసేస్తాను, అంతవరకు ఈ టైం ల్యాబ్స్ చూసేసేయండి. అన్ని ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే ఉంటుంది మనకు. నేను ప్రజెంట్ యాప్లో నుంచి కంట్రోల్ చేస్తున్నాను. చెప్పాను కదా మనం యాప్లో నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే డిఫరెంట్ మోడ్స్. ఈ హెడ్లైట్లో గ్రీన్ వస్తుంది, పర్పుల్ వస్తుంది,
ఇంకా చాలా కలర్స్ ఓవర్ 150 ప్లస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వాటి గురించి కూడా. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. అయిపోయాక మనం ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్లో అయితే మనకు ముందు కొంచెం డస్ట్ ఉన్నింది. సో ఇప్పుడు ఎలానో ఓపెన్ చేసాం కదా, మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకునేసి ఫ్రంట్ గ్లాస్ మొత్తం క్లీన్గా క్లీన్ చేసుకునేసాక ఇన్స్టాల్ చేసేయడమే. ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఆ గ్లాస్ లోపల ఫస్ట్ ఈ పార్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేసే టైంలో ప్లాస్టిక్ అయితే చాలా హీట్ చేసి ఓపెన్ చేస్తాం కాబట్టి ప్లాస్టిక్ చాలా డీఫామ్ అయిపోయింది. దాని షేప్లోకి తేవడానికి మళ్ళీ మనం ఆ ప్లాస్టిక్ని హీట్ చేసి స్టైట్ చేస్తున్నాము. ఇలా స్టైట్ చేసుకుంటే మనకు ఆ ప్లాస్టిక్ ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. ఫైనల్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయాక అవుట్లుక్ అయితే ఇది మనకు. ఫైనలీ అనుకున్నదైతే చేసేసాము. ఈ లైట్స్ లోపల మనము RGB DRLs పెట్టాము విత్ యాప్ కంట్రోల్ అనమాట. మనం యాప్లో ఆన్ చేస్తే టర్న్ ఆన్ అవుతాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు. రెడ్, బ్లూ, యాప్ కంట్రోల్. ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్ లైట్ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ లైట్ ఒక్కొక్క కలర్ మారుతుంది. ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ హెడ్ లైట్ కనెక్ట్ చేశాను, బ్లూ పెట్టా. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హెడ్ లైట్ కనెక్ట్ చేస్తున్నా. లెఫ్ట్ హెడ్ లైట్ ఇది రెడ్ పెడుతున్నా. ఇలా నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ దీంట్లో యూస్ చేసిన లైట్స్ వచ్చి ఇవి ఇలాంటి స్ట్రిప్ లైట్స్ యూస్ చేసాము. అండ్ యాప్ కంట్రోల్ కనెక్ట్ చేయడానికి దీనికి యూస్ చేసిన మాడ్యూల్ ఇది. ఒకవేళ మీకు ఇలాంటి మాడ్యూల్స్ ఇలా లైట్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే వీటి ప్రోడక్ట్స్ నేనే మీకు షిప్ చేస్తాను. ప్రైజింగ్ అంతా నేను DM చేయండి నాకు డైరెక్ట్గా, నేను చెప్తాను మీ కార్ మోడల్ని బట్టి. అండ్ అంతే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.